నిరీక్షణ న్యూస్ కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. హైకోర్టు ఆదేశాలు అమలు చేయడానికి లంచం అడుగుతున్నారని ఏకంగా జిల్లా ముఖ్య అధికారులపైనే ఆరోపణలు చేశాడు ఎండి హెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆశ్రమ పిల్లలతో కలిసి ఆయన మాట్లాడుతూ 2022లో నాటి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలతో సింగరేణి సంస్థ తమ ఆశ్రమ నిర్మాణం కోసం భూమి కేటాయించిందన్నారు. గోదావరి ఖని గాంధీనగర్లో నిర్మించుకున్న తమ ఆశ్రమాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా కూల్చివేయడంతో తాను హైకోర్టులో కేసు వేశానని రాజయ్య తెలిపారు. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని, 2 నెలల్లో 10 గుంటల భూమి కేటాయించి నష్టపరిహారం చెల్లించాలని డిసెంబర్ 2024లో ఆదేశించిందన్నారు. అప్పటి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అమలుకు ఆదేశాలిచ్చినా ఎన్నికల కోడ్తో ఆలస్యం జరిగిందన్నారు. ఆయన బదిలీపై వెళ్లగా ప్రస్తుత అధికారులు హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా తన వైకల్యాన్ని ఎత్తి చూపుతూ అవమానకర వ్యాఖ్యలు చేశారని రాజయ్య ఆరోపించారు. వారిపై తాను వేసిన కోర్టు ధిక్కరణ కేసును ఉపసంహరించుకుంటే సహకరిస్తానని చెప్పడంతో తాను కేసును వెనక్కి తీసుకున్నానని, కానీ ఇప్పుడు డబ్బులు ఇస్తేనే భూమి తమ సంస్థ పేరుపై రిజిస్ట్రేషన్ అవుతుందని డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాను పోలీస్ కమిషనర్, జాతీయ వికలాంగుల కమిషన్, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్, హైకోర్టు, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని, బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 2022లో దేవసేన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు సింగరేణి వారు నాకు ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్లో ఇల్లు కట్టుకొని ఇంటి నెంబరు, కరెంటు, నల్ల, దానికి గవర్నమెంట్ టెలిఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చినారు. కొంతమంది దాన్ని కావాల్సుకొని గులగొట్టిస్తే నేను దాని మీద హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు వారు నాకు 10 గుంటల ల్యాండు జరిగిన నష్టాన్ని 2 నెలల లోపు తక్షణమే ఇవ్వాలని 15 డిసెంబర్ 2024 రోజున ఆర్డర్ పాస్ చేసినారు. అప్పటి కలెక్టర్ ముజ్ముల్ ఖాన్ దేవుళ్లాగా తక్షణమే దాన్ని ఆర్డీఓ గారికి ఇంప్లిమెంట్ చేయమని తహసీల్దార్ గారికి చేస్తే ఎలక్షన్ కోడ్ వలన కొద్ది రోజులు ఆగింది. అప్పుడు ఆర్డీఓ గారు ఏసీబీ వలలో చిక్కి నా ఫైల్ పెండింగ్ అయినది. ఆ కలెక్టర్ గారు వెళ్ళేటప్పుడు కూడా దీనికి తక్కువ రేట్ల కూడా నా సొంత జీతంలోకి వెళ్ళి డబ్బులు కట్టి మీ ఆశ్రమానికి ల్యాండ్ ఇంప్లిమెంట్ చేస్తా బాబు, పిల్లలంటే నాకు చాలా ఇష్టమని కలెక్టర్ గారు చెప్పినారు. దాని మీద ఆయన బదిలీపై వెళ్ళంగానే ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కోయ వర్ష గారు చాలా సార్లు, ఎన్నిసార్లు అంటే 100 సార్లు కలిసిన, ఎప్పుడు కలిసినా ఇవాళ రేపు అని చాలా ఇబ్బందులకు, నా వైకల్యం పైన, మా పిల్లల పైన చాలా అంటే చాలా ఇబ్బందులు చేసింది. దాని మీద నేను చాలాసార్లు బతిలాడితే డీడబ్ల్యూ గారు కలవండి చెప్తే డీడబ్ల్యూ గారు కలెక్టర్ చెప్పిన మాట నేను చెప్తున్నా, దానికి 10 లక్షల రూపాయలు ఇస్తేనే మీ ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకపోతే కాదు, లేదు అంటే కోర్టు ఇచ్చింది అంటున్నావు కదా, కోర్టు దగ్గర వెళ్ళి జడ్జి గారిని అడగండి, నా దగ్గరికి రావద్దు అన్నది. శ్రీధరబాబు సార్తో కూడా ఫోన్ చేయించిన, ఇంత పెద్ద మంత్రి గారితో ఫోన్ చేయించినావు కదా, మంత్రి గారి దగ్గరికి పోయి ల్యాండ్ అడగండి, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, డీడబ్ల్యూ చెప్పినట్టు నువ్వు వింటలేవు కదా అని నన్ను చాలా ఇబ్బంది చేసి నా వైకల్యం పైన నా పైన నాకు కూడా ఇబ్బందులు చేసిండు. పోయిన నెల 6వ నెల రోజు కూడా పిల్లలను దొంగతనాన ఎత్తుకపోయి మా ఆశ్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. చేస్తే నేను భయపడకుండా దాని మీద కోర్టుకు వెళ్ళి జరిగిన విషయం చెప్తే కోర్టు కూడా నాకు తక్షణమే వారికి అన్ని విధాలా ఆదుకొని వారికి ఆన్లైన్ లైసెన్స్ ఇచ్చుకుంటూ వారికి ల్యాండ్ ప్రొవైడ్ చేయడానికి అంటే వినలేదు. దాని మీద నేను మళ్ళీ కలెక్టర్ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం కేసు కూడా వేశాను. కోర్టు ధిక్కారం కేసు కూడా అయితే కోర్టు ధిక్కారం కింద అది వాపసు తీసుకుంటే నేను చేస్తా, నన్ను బదనాం చేసి నన్ను కోర్టుకి ఇస్తున్నావు, రేపు దీని మీద చాలా సీరియస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. చెప్తే నేను కోర్టుకు అటెండ్ కాకుండా ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు కూడా వాపసు తీసుకున్నా. కోర్టుకు అటెండ్ కాకుండా తీసుకున్నాక ఇప్పుడేమంటాడు, నా విన్నే కేసు ఇస్తావా, నీ ఆశ్రమం ఎట్లా నడుస్తుంది, నీ సంగతే చూస్తా, డీడబ్ల్యూ చెప్పినట్టు వినలేదు కదా,
ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు ఎలా అంటే 10 లక్షలు ఎక్కడ తెచ్చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఒక కిడ్నీ ఇస్తా, అమ్ముకొని తీసుకొని కలెక్టర్ గారు తీసుకోమంటాను. నా సొంతంగా అయితే నేను వాడుకుంటలేను, నా పిల్లల కోసమే నేను సేవ చేస్తున్నా. ఈ భూమి కూడా పిల్లల కొరకే అడుగుతున్నా, కోర్టు కూడా పిల్లల కొరకనే ఇచ్చేసింది, మా ఆశ్రమ సొసైటీ పేరు మీద ఇచ్చింది. ఇవన్నీ ఏయంగా కూడా ఈ కలెక్టర్ DW అనే వ్యక్తి చాలా ఇబ్బందులు చేస్తుండు. ఏమనంటే పైసలు ఎక్కడ తెచ్చేయాలి, పైసలు నాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుందా, పైసలు ఇక నేను ఇవ్వలేదు కదా, ఇది నన్ను అడగలేదు, ఇది అంతా అనలేదని. వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది కదా కలెక్టర్ ఆఫీస్లో, నేను గుళ్ళ చూస్తా, ఆయన భార్య పిల్లలతో నచ్చి గుళ్ళ చూస్తాడు, అడుగుతాను. కలెక్టర్ కానీ DW కానీ డబ్బులు అడిగిందా అడగలేదా, నన్ను ఇబ్బంది పెట్టింది మాట నిజమా కాదా అడుగు చెప్పాను. దీని మీద పోలీస్ కమిషనర్ కంప్లైంట్ చేస్తున్నాం. నా వైకల్యం మీద వికలాంగుల హక్కుల చట్టం కింద ఈ SC/ST పిల్లల మీద కూడా దూషించినందుకు. తర్వాత గవర్నర్కు కంప్లైంట్ చేస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేస్తున్నాం, మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ గారికి కంప్లైంట్ చేస్తున్నాం, వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. ఈ కలెక్టర్ DW పైన తక్షణమే చర్య తీసుకోవాలని మీ అందరికీ పేరు పేరున పత్రికా మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం. నేనైతే ఇక్కడ ఏది కూడా ఓపెన్, దాని లేదు దాచుకునేది లేదు, ప్రాణికాల్సింది లేదు, ఏం లేదు. ఏదున్నా పిల్లల కోసమే, ఏదున్నా పిల్లల కొరకే. ఇక్కడ గోదావరి కల్లా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మరి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని కిరాయిలు నడిపిస్తారు, టెంట్ హౌజులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవాళకి లేని చట్టం మాకే వచ్చింది. ఈ అనాథ పిల్లల కొరకు, అనాథ పిల్లలకు ఓట్లు లేవుగా, అంతే కదా, దీని కొరకే కదా ఇబ్బంది. మేము ఎవరికి పాపం చేసినాం, చేయలేదు కదా. కోర్టు ఆర్డర్ ఉండగా కూడా మాకు ఇస్తలేరంటే ఎవరికి చెప్పుకుంటాం కదా. కలెక్టర్ ఏమంటారు, కోర్టుకే పోయి అడుగుకో, కోర్టు నీకు ఆర్డర్ ఇచ్చిన అంటున్నారు, అదే కోర్టుకే పోతాం. ఈ విషయం కూడా బహిర్గతం చేసి కమిషనర్కు కంప్లైంట్ ఇచ్చి, ఇది మేము పూర్తి స్థాయిలో ఇది ఇక్కడికే వదిలేదు, మేము పెట్టిన ఖర్చుతో సహా కలెక్టర్ దగ్గర వసూలు ఇప్పటికీ 10 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.